యుద్ధం చేయక్కర్లేదండి, అనవసరమే. ఎందుకంటే ఎలాగో చేయలేడు కదా, ఇలాంటి ఉపాయాలే వెతుకుతాడు చేతకానివాడు. కర్ణుడు ఇలాంటివి వెతకడండి, ఏ మాట చెప్పుకోవాలి. ఎలాంటివి కర్ణుడు వెతకడు. అర్జునుడైతే నేను యుద్ధం చేస్తాను ఆయన ఎప్పుడు అలాగే ఆలోచిస్తాడు. దుర్యోధనుడు అలాగే. ఎందుకు అనవసరంగా శ్రమ, చెప్పేద్దాం అయిపోయి. అప్పుడు భీష్ముడు చెప్పాడు లెక్క, దుర్యోధన నీ లెక్కలు తప్పు, ఇటువంటిప్పుడు పెద్దవాళ్ళ మాట వినాలి. 13 ఏళ్ళు పూర్తే 5 నెలలు అయిందన్నాడు. అలా ఎలా అవుతుంది? ఉగాది రాలేదు కదా, ఉగాది పచ్చడి తినలేదు కదా. ఉగాది పచ్చడి అష్టావధానం పెట్టుకోవడానికి కవిశం వెళ్ళడం కాదు నాయన, లెక్కలు తేడా ఉంటాయి. 13 ఏళ్ళు వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు కదా. తెలుగు భారతీయ సంప్రదాయం ప్రకారం 5 ఏళ్లకోసారి 2 మాసాలు అధికంగా వస్తాయి. ప్రతి 5 ఏళ్లకి 2 మాసాలు అధికంగా వస్తాయి. అంచేత 13 ఏళ్లలో 2 5 10, 2 మాసాలు అధికం అంటే 2 2 4 మాసాలు వచ్చినట్టే కదా. ఈ 3 ఏళ్లలో కూడా 1 మాసం వచ్చింది కదా, 5 నెలలు వచ్చింది కదా. అధిక మాసాలు లెక్క కట్టాలయ్యా, లెక్క అలా చేయకుండా వేయడానికి వీల్లేదా? పితృకార్యాల్లో శుభకార్యాల్లో అధిక మాసాలు కూడా ఖచ్చితంగా లెక్క కడతారు. తండ్రికి తద్దినం పెట్టేటప్పుడు ఆశ్వీజ మాసంలో తండ్రి పోతే ఆ సంవత్సరంలో ఆశ్వీజ మాసం అధిక మాసం వస్తే అధిక మాసంలో కూడా తద్దినం పెట్టాలి, లేకపోతే అది ముట్టదు ఖచ్చితంగా.